నమస్తే. మాది తిమ్మలాపురం. మా గ్రామంలో రోడ్డు పక్కన రోడ్డు ఈ పక్కన పక్కన రోడ్డు ఉంది. రోడ్డు పైన కరెంట్ తీగలు ఉన్నాయి. ఎవరు పట్టించుకుంటలేరు. పటేల్ ఎమ్మెల్యే పట్టించుకోలేదు, ఈ ఎమ్మెల్యే పట్టించుకుంటలేడు. మరి మేము చస్తున్నా బతుకుమ్మా సార్, మీకు ఒక ధన్యవాదాలు. మరి మా పరిస్థితి ఖరాబ్ అవుతుంది. మా పిల్లలు రెడ్డికి వెళ్ళి వాడుకుంటారు. విద్యార్థి ఇంకోమంటే భయం ఉండదు. మాకు ఇబ్బంది ఉన్నది సార్. మీ డ్రైవర్ మాకు ఒక సాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మీ పిల్లలకు మీకు ఎవరు మమ్మల్ని పట్టించుకుంటారు సార్. మాకు మీ డ్రైవర్ మీ ధన్యవాదాలు నుండి మాకు సాయం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మాకు చాలా డేంజర్ ఉండదు సార్, మాకు ఇబ్బంది ఉన్నది. ఏదైనా మా పగ్గులు పోదామంటే భయం ఉండదు మాకు. ఎప్పుడు వాడు వైరు తెగి అని మాకు భయం ఉండదు సార్. మంటమంటున్నాయి గాలికి గాళ్ళకు ఈ వరకు ఆ వరకు టచ్ అయ్యి ఖాళీ కింద పడుతున్నాయి. ఎవరు పట్టించుకుంటారు సార్. మా ఊళ్ళో పట్టించుకోలేక మాకు పరిస్థితి బాగోలేదు. మరి మేము మా ఇబ్బంది చెప్తున్నాం సార్. మేము మరి ఉండాలా ఎక్కడా ఇంటికి పెట్టి ఏ ఎమ్మెల్యే పట్టించుకోపా, ఈ ఎమ్మెల్యే పట్టించుకోపా, ముగ్గురు ఎమ్మెల్యేలు మాట్లాడి సర్పంచ్ పట్టించుకోపా, ఎవరు పట్టించుకోపోయి, లీడర్లు పట్టించుకోపోయి ఏం కాదు అంటారు, పోతారు. మరి మా పరిస్థితి ఏమి కావాలి సార్? మీకు ధన్యవాదాలు. రాజపురం తిరునాపూర్ గ్రామము. నా పేరు గుడ్డ కృష్ణ. ఇంటి మీదనే ఉండదు వైలు పైన కాసారం మొత్తం మిద్దె మీకే ఉండయి. వైలు పిల్లలు మేము మిద్దె ఎక్కడికనే వెళ్ళే సార్. పెట్టినాము శక్తి చేసినప్పుడు సంజి అప్పటి నుంచి ఇప్పటి వరకు మిద్దె ఎక్కడానికి చాలా కష్టం ఉండదు. పిల్లలు చల్లిపోతారని చెప్పి అడ్డం గోడలాగా దాబి పెట్టినాము. ఏదో పైపులు అవి కట్టినాము. వైలు మాపు గాలి గిద్దు మరకు బొర అంటుకుంటున్నాయి. బొగ మంటలు వస్తున్నాయి సార్. ఇట్లా ఈ వైర్లు ఇండ్ల మీద కొంచెం ఎన్ని సంవత్సరాల నుండి ఉన్నాయి? 30 సంవత్సరాలు ఎక్కువ ఇట్లా నడిగోలి ఉంటే ఒక తమ్మం తీసి కొంచెం కొద్దిగా రోడ్కి వచ్చేది. ఈ తమ్మం ఉండని పోండి అంటున్నారు. ఈ మీకెక్కితేనేం బొయ్యిలు అంతున్నాయి, పిల్లకి అంతున్నాయి, మాకు అంతున్నాయి. పుదమంటే భయం అవుతున్నది. మాపు నైటు గాలికి రాసుకొని మంటలు మండుతున్నాయి. రాలే మేము అందుకు ఆ భయానికి మిద్దెలు ఎక్కడమే బంద్ చేసాం సార్. మరి కరెంట్ అధికారులకు ఎవరికన్నా చెప్పినరా? అది చెప్పినాము, ఎమ్మెల్యేకి సాబ్ చెప్పినాము, సర్పంచ్కి చెప్పినాము, సెక్రటరీకి చెప్పాము. సెక్రటరీ రాసుకున్నాను చెప్పిండు. సెక్రటరీ అవుతుంది అయింది. వాళ్ళు ఇష్టమైన పాతుకున్నారు. కథ నడిచి బయటపడి చెప్పుకున్నారు. మాది వేస్ట్, మేము చెప్పిన పని కూడా అయితే ఆడ చెప్పండి అన్నారు. మనోళ్ళు వాళ్ళు చేశారు. ఎవరు పట్టించుకోలేదు సార్. మాకు తిమ్మలాపురం మండలం రాజాపూర్, మా జిల్లా మహబూబ్ నగర్. అయితే మాది తిమ్మలాపురం గ్రామంలో ఇళ్లపైకించి వైర్లు మెయిన్ లైన్ ఒకటి ఉంది, 3 పీస్ లైన్ ఒకటి ఉంది. ఇళ్ళ కానుకొని ఉన్నాయి. పై అధికారులకు చెప్పుకోక ఎవరు పట్టించుకోవట్లేదు. ఎంతవరకు ఎమ్మెల్యే చెప్పిన కూడా రెస్పాండ్ కావట్లేదు. దాన్ని పట్టుకుంటే ఇళ్ళపై చాటే వచ్చే అవకాశాలు ఉంటుంది. దానివల్ల చనిపోయే అవకాశాలు గిట్లా చాలా ఉన్నాయి. దానికోసానికి మా సమస్యలు పట్టించుకొని మనం కాపాడితే బాగుంటుందని నా యొక్క మనవి.